జగన్, అటు కేసీఆర్ ఇద్దరికి ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం. నిజానికి 2010లో తన ఓదార్పు యాత్రలో భాగంగా మహబూబాబాద్ చేరుకున్న జగన్ని ట్రైన్ దిగకుండా ఉద్యమకారుల రూపంలో టీఆర్ఎస్ శ్రేణులు రాళ్లతో తరిమి కొట్టాయి. అంతకుముందు వైఎస్ఆర్ ఏ స్థాయిలో టీఆర్ఎస్ని అటు అసెంబ్లీలో ఇటు ప్రజాక్షేత్రంలో ఎంత ఎద్దేవా చేశారో, అవహేళన చేశారో, తెలంగాణ ఉద్యమాన్ని తన ఫ్యాక్షన్ తరహా ఉక్కు పాదం కింద తొక్కి పట్టారో తెలంగాణ నాయకులకు ప్రజలకు తెలియంది కాదు. కర్నూలు జిల్లాలో 2009 ఎన్నికలకు ముందు ఒకే సభలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో అడుగు పెట్టాలంటే పాస్పోర్టు తీసుకోవాలని బహిరంగంగా ప్రకటించారు రాజశేఖర్ రెడ్డి. ఆపరేషన్ ఆకర్ష్తో ప్రభావితుడై బొకేతో సహా ఆ వలయంలోకి వెళ్ళబోయిన హరీష్ రావు రోజుల వ్యవధిలో వైఎస్ మరణంతో బయటపడ్డాడు. కానీ ఆ రోజు కాస్త తొందరపడి నోరు కూడా తెరిచి ఉంటే ఇవాళ బీఆర్ఎస్లో అందరికంటే ఎక్కువగా గొంతు చించుకునే ఆయన రాజకీయ జీవితానికి అప్పుడే కాంగ్రెస్ పార్టీలో ఫుల్ స్టాప్ పడి ఉండేది. అలాగే అసలు జఫా అంటే జగన్ ఫాలోవర్ అని నామకరణం చేసింది టీఆర్ఎస్ ఆస్థాన పండిత గాయకుడు దేశపతి శ్రీనివాస్ అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ 2018-19 ఎన్నికల నాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కల్వకుంట్ల కుటుంబం పార్టీల మధ్య బంధం రక్త సంబంధాన్ని మించిపోయింది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులో ఆస్తులు, వ్యాపారాలున్న తెలుగుదేశం, వైసీపీ వ్యతిరేకులకు టీఆర్ఎస్ ప్రభుత్వం మెడ మీద కత్తిపెట్టి తమకు తమ ఆప్త బంధువు జగన్కి వంత పాడాల్సిన పరిస్థితి సృష్టించింది. వారి ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడు నిరంతర ప్రమాద హెచ్చరిక తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోవడమే వారి ప్రధాన ఎజెండా. ఓ పక్క ఈ లాలూచి రాజకీయం ఈ రకంగా ఉద్యమ స్థాయిలో సాగుతుంటే నిరంతరం శ్రీరంగ నీతులు చెప్పే బీజేపీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సాగిస్తున్న రాజకీయాన్ని వ్యభిచారంతో పోలిస్తే రహస్యంగా తమ వ్యభిచార కార్యకలాపాలు సాగించేవారు కూడా ఆ బహిరంగ రాజకీయ పోర్నుకాండ చూసి కాండ్రించి ఉమ్మేస్తారు. సిబిఐని, ఈడీని, ఐటీని, ఎన్నికల కమిషన్ని, చివరికి న్యాయ వ్యవస్థని తన సొంత ఆయుధ సంపత్తిగా మార్చుకుని తమ రాజకీయ వ్యూహాలకు ఎదురు నిలిచిన వారిని, తమ ప్రభుత్వ పాలనకు, నిర్ణయాలకు వ్యతిరేకంగా గొంతెత్తిన వారిని ఎలా వేధిస్తుందో మనందరం నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే ఎంత తీవ్రమైన అవినీతి కోపంలో కూరుకుపోయిన వారైనా బీజేపీ కండువా కప్పుకుంటే చాలు, ఆ వాషింగ్ మెషిన్ వారిని పునీతుల్ని స్వచ్ఛమైన నేతలుగా మార్చేస్తుంది. తెలంగాణలో ఓ పక్క అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంతో మిలాఖత్, మరోపక్క దేశవ్యాప్తంగా తమకు వ్యతిరేకమైన మైనార్టీ ఓట్ల సంగ్రాహకుడు ఓవైసీ మీద, ఎంఐఎం మీద ఏగవాలనివ్వని ములాఖత్, ఇంకో పక్క తెలంగాణ రాష్ట్రంలో తమ సొంత పార్టీనే బ్రాయిలర్ కోడిలా మిగిల్చిన బాపత్. 2017లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరటం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపు. కప్పల తక్కెడ లాంటి కాంగ్రెస్ పార్టీలోకి ఒకరు పైకి వెళ్తుంటే కిందకు లాగేసే పీతల్లాంటి సీనియర్ నేతల సమూహంలోకి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో చొరబడిన రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటంతో, ఒంటి చేత్తో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చేశారు. రాష్ట్రంలో అంటే కేవలం తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్తో సహా కేసీఆర్ని తీవ్రంగా వ్యతిరేకించే నాయకులకు, ప్రజలకు, పార్టీలకు అతీతంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఒక ర్యాలీయింగ్ పాయింట్, కేంద్ర బిందువు అయ్యారు, రహస్య మిత్రుడయ్యారు. ప్రాంతీయ పార్టీ అయ్యుండి బీఆర్ఎస్గా మారి బొక్కబోర్లా పడ్డ టీఆర్ఎస్ లానే ప్రధాన ప్రత్యర్థి అయిన జాతీయ పార్టీ కాంగ్రెస్ నాయకుడై ఉండి అదే స్థాయిలో బీజేపీ అగ్రనాయకత్వంతో తన రహస్య బంధాన్ని ఢిల్లీ స్థాయిలో కొనసాగిస్తున్నారు రేవంత్ రెడ్డి. సాక్షాత్తు ప్రధానమంత్రి హైదరాబాదులో బహిరంగ సభలో బహిరంగంగానే కలిసిపోదాం రా అని ప్రపోజ్ చేశారంటే తెర వెనుక ఏం జరుగుతోందో ఎవరైనా ఊహించుకోగలరు. తన గురువు సిబిఎన్, తన సీనియర్ కేసీఆర్ అనుభవాల గుణపాఠంతో తన ద్వారములను తెరిచియే ఉంచిన రేవంత్ రెడ్డి లాలూచి రాజకీయాలు తెలంగాణలో భవిష్యత్ రాజకీయ ఆశావహులకు అప్డేటెడ్ వర్షన్ లాంటివి.
ప్రస్తుతం ఎక్కడ వేదిక పంచుకున్న తన మెంటార్ సిబిఎన్ మీద రేవంత్ రెడ్డి చూపిస్తున్న అభిమానం తెలంగాణ ప్రజల్లో ఎక్కడ టీడీపీకి సానుకూలత పెంచుతోందోనన్న అభద్రతతో బీఆర్ఎస్ తన కిరాయి మేధావులు సోషల్ మీడియా ద్వారా మరోసారి ఆంధ్ర తెలంగాణ భావోద్వేగాలను సద్దు మణగకుండా దువ్వుతూనే ఉంది.